आज की बात ఎటుపోతుంది ఈ సమాజం బోల్ బాబా పాదాల కింద మట్టి కోసం 120 మందికి పైగా బలి మట్టిలో ఏమైనా మహిమ ఉండేనా లేదా బాబా పవిత్రుడు కాదా ఈ బాబా అనేవాడు పెద్ద కేటుగాడు వాడి పాదాల వద్ద ఉండే మట్టి పవిత్రమేంటి జనాలలో లోక జ్ఞానం లేకుండా పోతుంది ఊరికనే మోసగాళ్ళ వలలో పడి ఇలా మూఢనమ్మకాలకు బలైపోతున్నారు బాబాల పేరుతో దేశంలో మోసగాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది బోలే బాబా కిస్సింగ్ బాబా హగ్గింగ్ బాబా స్నేక్ బాబా కొరుకుడు బాబా ఊయల బాబా ఇయాల విచిత్రమైన వేషధారణల మరి పేర్లతో ఈ బాబాల సంఖ్య పెరుగుతుంది రోజు రోజుకి ఇలాంటి సంఘటనలపై ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తకుండా చోద్యం చూస్తున్నాయే తప్ప కఠిన చర్యలు ఉండయి ఈ బాబాలు బ్లాక్ మనీలు చేసే కొడుకులు ఉంటారు ఈ బాబాలు ఏం చేస్తారంటే అమ్మాయిలను సప్లై చేసేటువంటి కొడుకులు కూడా ఈ బాబాలలో ఉంటారు బ్లాక్ మ్యాజిక్ కొడుకులు వీళ్ళంతా దొంగన కొడుకులు బాబాల సంస్కృతి లేదు మన వీళ్ళందరూ ఏం చేస్తారంటే రాజకీయ నాయకులకు తొత్తులుగా ఉంటారు ఉండి ఇక ఇదంతా ఇదో రకమైన డైవర్ట్స్ అన్నట్టు పబ్లిక్ ఇదో రకమైన ఆడ ఊసని అది ఇది చేసి దొంగ వీళ్ళు వెనకాల రాజకీయ నాయకులు ఉంటారు రాజకీయ నాయకులు ధనవంతులు రాజకీయ అసలు ఎక్కడన్నా పురాణాల్లో మహాభారతంలో కానీ వేదాలలో బాబా ఉందా పేరుందా బాబాట బాబా ఈ బాబాలు బాబా అన్నారే